అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు మార్చి చదువుకుందాం. తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరువు బహుశ్రమయు వచ్చును గనుక మన పితరులకు ఆహారం లేకపోయెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చును. యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోని హామోరు కుమారుల యొద్ద అబ్రహాము వెలయించుకొనిన సమాధిలో ఉంచబడిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయం చేశారు. కొద్ది సమయము నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. మీరు మాతో మాట్లాడండి. మీ దాసుడు బలహీనుడు, సిలువ చాటున మరుగుపరచండి. ప్రభువా, మీరే బలపరిచి నీ మహిమ కొరకు వాడుకొనమని చేరువచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాము. పోయిన వారము 7వ అధ్యాయములో మొదటి 10 వచనాలు మనం ధ్యానించాం. పోయిన వారం మనం చెప్పుకున్నాం, స్టెఫెను పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని చేత బహుబలంగా వాడబడుతుండగా కొందరు వచ్చి ఆయనతో వాదించారు. దేవుడు ఆత్మచేత ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరు ఎదిరించలేకపోగా చివరికి స్టెఫెను పట్టుకొని మహాసభ ఎదుటికి ఈడ్చుకొని పోయి స్టెఫెను మీద అబద్ధ సాక్షులను పెట్టి అబద్ధ సాక్ష్యము చెప్పించారు అని చెప్పుకున్నాం. అబద్ధ సాక్షులు అబద్ధం చెప్పినప్పుడు 7వ అధ్యాయం 1వ వచనములో ప్రధాన యాజకుడు అన్నాడు, ఈ మాటలు నిజమేనా అని స్టెఫెను అడిగితే ఇంక దానికి సమాధానంగా 2వ వచనము నుంచి దాదాపు 53వ వచనం వరకు ఆ మహాసభ ఎదుట నిలవబడి ధైర్యంగా స్టెఫెను చేసిన ప్రసంగం ఇది. పోయిన వారం చెప్పాను, ఇది స్టెఫెను యొక్క చిట్ట ప్రసంగం. ఈ ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళకు కోపం వచ్చింది. చివరికి స్టెఫెను రాళ్ళు తీసుకొని కొట్టి చంపారు అని ఈ అధ్యాయం చివరిలో మనం చదువుతాం. స్టెఫెను 2వ అధ్యాయం నుంచి సుదీర్ఘమైన ప్రసంగం చేసినాడు. ఆ ప్రసంగంలో నుంచి పోయిన వారం మొదటి 10 వచనాలు మనం ధ్యానించాం. ఈరోజు 11 నుంచి 16వ వచనం వరకు ఉన్న ఈ భాగంలో నుంచి కొన్ని తలంపులు మనము జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనం చదవండి. తర్వాత ఐగుప్తు దేశం అంతటికిని కనాను దేశం అంతటికిని కరువును బహుశ్రమయు వచ్చును గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. యోసేపు ఐగుప్తుకు అమ్మబడిన తర్వాత ఐగుప్తు దేశంలో అనేక సంవత్సరాలు శ్రమల గుండా వెళ్ళిన తర్వాత దేవుడు శ్రమల నుంచి విడిపించి ఐగుప్తు దేశంలో అధిపతిగా చేశాడు. అయితే యోసేపు ఐగుప్తులో అధిపతిగా ఉండగా కనానులోను ఐగుప్తులోను ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. అందుకనే 11వ వచనం చివరిలో
మన పితరులకు ఆహారము లేకపోయెను. కరువు వస్తే ఏమైంది? వర్షాలు పడవు. వర్షాలు లేకపోతే పంటలు పండవు. పంటలు పండకపోతే తినడానికి తిండి ఉండదు. చాలా కష్టం. యోసేపు కాలంలో 7 సంవత్సరాలు ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. బైబిల్లో అక్కడక్కడ కరువులు వచ్చిన సందర్భాలు మనం చూస్తాం. బైబిల్లో మొట్టమొదటిగా ఎక్కడొచ్చింది కరువు చెప్పండి? బైబిల్లో మొట్టమొదటిగా కరువు వచ్చింది ఎక్కడొచ్చింది? అబ్రహాము దినాల్లో. చూడండి 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశం అంటే దేవుడు పిలిచి రమ్మన్న దేశానికి వచ్చిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చును. చాలేమ్మ. మొట్టమొదటిగా బైబిల్లో కరువు అనే మాట ఇక్కడే చూస్తాం. అబ్రహాము దినాల్లో ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. ఇప్పుడు 26వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అబ్రహాము దినాల్లో వచ్చిన కరువు గాక మరి ఒక కరువు ఇస్సాకు దినాల్లో వచ్చింది. ఇంకా మూడవది, ఇంకా 41వ అధ్యాయం ఆదికాండానికి వెళ్తే యోసేపు కాలములు ఏమొచ్చింది? కరువు వచ్చింది. 41వ అధ్యాయము 29, 30 వచనాలు. ఇరవై 29, 30 వచనాలు. ఇదిగో ఐగుప్తు దేశమంతటిను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. కాబట్టి దేవుడు ఫరోకు కలలో చూపించినట్లే 7 సంవత్సరాలు యోసేపు కాలములు ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఆదికాండములో 3 సార్లు కరువు వచ్చినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము దినాల్లో, ఇస్సాకు దినాల్లో, యోసేపు దినాల్లో. తర్వాత రూతు గ్రంథానికి వెళ్ళినప్పుడు యూదా బెత్లెహేములు ఏమొచ్చింది? కరువు వచ్చింది. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయానికి వెళ్తే దావీదు కాలములు కూడా ఏమొచ్చింది? కరువు. చూడండి సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనం. దావీదు కాలమున ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగుగా. చాలమ్మ. దావీదు కాలంలో కూడా ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. 3 సంవత్సరాలు కరువు. తర్వాత రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయానికి వెళ్తే ఏలియా కాలంలో కూడా ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. తర్వాత లూకా సువార్త 15వ అధ్యాయానికి వెళ్తే చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తి పంచుకొని తీసుకొని దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బంతా ఖర్చు పెట్టిన తర్వాత దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. బైబిల్లో అక్కడక్కడ కరువులు వచ్చినట్లు మనం చూస్తాం. ఇంకా యేసుక్రీస్తు రాకడ గురించి చెప్తూ ఏమన్నాడంటే, నీ రాకడికి గుర్తులేంటి అని శిష్యులు అడిగినప్పుడు అక్కడక్కడ ఏమొస్తాయి? కరువులు వస్తాయి అని చెప్పినాడు. చివరి దినాలు అక్కడక్కడ కరువులు వస్తాయి అని చెప్తూ ఇవి రాకడికి సూచనలు, గుర్తులు అని చెప్పినాడు. కాబట్టి బైబిల్లో అక్కడక్కడ కరువులు వచ్చినట్లు మనం చూస్తాం. ఈ కరువులన్నిటికీ కారణం ఏంటి తెలుసా? ఈ కరువులన్నిటికీ కారణం ఏంది? చూడండి, బైబిల్లో దేవుడే చెప్పినాడు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం, యెహెజ్కేలు 14వ అధ్యాయం 12, 13 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో
దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను చాలేమ్మ. కరువు ఎవరి మీదకి పంపిస్తాడంట? నా దృష్టికి ఏ దేశం అయితే పాపం చేసిందో దాని మీదకి ఏం పంపిస్తాను? కరువు పంపిస్తాను. ప్రియులారా, ఈ కరువులన్నిటికీ కారణం ఏంటంటే మానవులు చేసే పాపము. పాపాన్ని బట్టి ఈ లోకంలో ఏమొస్తాయండి? కరువులు వస్తాయి. కాబట్టి యోసేపు కాలంలో ఏమొచ్చిందంటే 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు వారికి ఏమి లేదు, ఆహారము లేకపోయాను. ఆహారము లేదు. ఆహారం లేనప్పుడు ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 12వ వచనం. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? స్టెఫెను చెప్తున్నాడు. మన పితరులు అని యాకోబు కుమారుల గురించి చెప్తున్నాడు. కరువు కాలంలో ఆహారం ఎక్కడుందని తెలిసిందంటే యాకోబుకి ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని. ఇదే మాట ఆదికాండంలో కూడా చదువుతాం. చూడండి 42వ అధ్యాయము, ఆదికాండము 42వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో నేను, మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. యోసేపు కాలంలో కరువు వచ్చింది. అయితే ధాన్యం ఎక్కడుందండి? ఐగుప్తులో ఉంది. ఐగుప్తులో ఎవరి దగ్గర ఉంది? యోసేపు దగ్గర ఉంది. ప్రియులారా, అందుకనే యాకోబు కుమారులు 10 మంది ఎక్కడికి పోతున్నారు? ఐగుప్తుకి వెళ్తున్నారు. యోసేపు దగ్గరికి వెళ్తున్నారు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇశ్రాయేలు ప్రజలకి, యాకోబు సంతతికి ఆ దినాల్లో కరువు వచ్చినట్లే మన ఆత్మీయ జీవితంలో కూడా కరువులు, కష్టాలు అనేటివి వస్తాయి. బైబిల్లో యేసుప్రభు చెప్పినాడు, లోకంలో మీకేమొస్తాయి? కరువు లాంటి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు యాకోబు కుమారులను యోసేపు దగ్గరికి పంపించినట్లు మనం కూడా ఎవరి దగ్గరికి రావాలి? మన యోసేపు అయిన ప్రభు దగ్గరికి రావాలి. బైబిల్లో చూడండి, కరువు వచ్చినప్పుడు కొంతమంది ఎట్లా పోయినారు తెలుసా? యాకోబు కరువు కాలంలో ఎటు పోయినాడు? ఐగుప్తుకు పోయినాడు కదా. కనీసం ఐగుప్తుకి వెళ్ళేటప్పుడన్నా ఏం చేయాల్సింది చెప్పండి? దేవుని అడగాల్సింది. దేవా, కరువు వచ్చింది, కరువు భారంగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? నేను నువ్వు రమ్మంటే వచ్చాను, కరువు వచ్చింది, ఏం చేయాలని అంటే దేవుడు ఏం చేయాలో చెప్పేవాడు. కానీ దేవుణ్ణి అడగకుండానే ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అబ్రహాము జీవితంలో చాలా నష్టం. ఎంత నష్టం అంటే ఈరోజు కూడా పూడ్చుకోలేకపోతున్నారు. అబ్రహాము దేవుణ్ణి అడగకుండా కరువు కాలంలో ఐగుప్తుకి వెళ్ళినందుకే ఐగుప్తులోంచి ఎవరిని తెచ్చుకున్నాడు? హాగర్ని తెచ్చుకున్నాడు. హాగర్ నుంచి ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. ఆ ఇస్మాయిలే ఇప్పుడు ఇజ్రాయెల్కి ఏమైంది? శత్రువు. ఆనాడు అబ్రహాము సొంత ఆలోచనతో చేసిన పొరపాటును బట్టి ఈరోజు కూడా అబ్రహాము సంతతి అయిన ఇశ్రాయేలు ప్రజలు ఆ తప్పును భరిస్తున్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే చిన్న తప్పే కావచ్చు, ఆ తప్పు యొక్క పర్యావసనం మనమే కాదు, తర్వాత ఎవరు? తరతరాలు కూడా అది అనుభవించాల్సి వస్తుంది.
ప్రియులారా, బైబిల్ ఈ విషయాలు ఎందుకు రాయబడ్డాయంటే నువ్వు చేసే పాపము, నువ్వు చేసే చిన్న తప్పు కూడా అది నీ వరకే వస్తే నువ్వు చేసిన పోయింది, నీతో పోదు, తర్వాత నీ తరతరాలు చుట్టుకుంటూ వస్తుంది అది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది విశ్వాసులు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. దేవుని విషయంలో, పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సేవకుడు అన్నాడు, పాపము చేసేటప్పుడు తీయగా ఉంటుంది, అనుభవించేటప్పుడు భయంకరమైన చెడుగా ఉంటుంది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, పాపము యొక్క పర్యావసనం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే ప్రియులారా, ఈనాటికి కూడా అబ్రహాము చేసిన పొరపాటు ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. మీరు ప్రపంచ పటం చూడండి, ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఏ దేశాలు ఉన్నాయి? ఎవరున్నారండి? శత్రు దేశాలు వాళ్ళే ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో ఏది డొమ్ అన్నదన్నా కూడా ఎటు నుంచి వచ్చినది అటు నుంచే వచ్చింది. ఎంత బాధ అనిపిస్తున్నారు చూడండి. ఇజ్రాయేల్ ప్రజలు అనుక్షణము ఎంత భయంతో బతుకుతున్నారు. ప్రియులారా, మన జీవితంలో కరువు లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆనాడు యాకోబు కుమారులు యోసేపు దగ్గరికి వెళ్ళినట్లు మనకు ఏ చిన్న కరువు లాంటి కష్టం వచ్చినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన దగ్గర సమృద్ధిగా ఆహారం ఉంది. మనకు కావలసింది ప్రతిదీ దేవుని దగ్గర, ప్రభు దగ్గర ఉంది. మన ప్రభు ఎవరంటే, మన దేవుడు ఎవరు? ఐశ్వర్యవంతుడు. బైబిల్లో ఉంది. మన దేవుడు ఎవరంటే ఐశ్వర్యవంతుడు. నీకు కావలసిన ప్రతిదీ ఎవరి దగ్గర ఉందండి? దేవుని దగ్గర ఉంది. ఆయన నీ సమస్యకి, నీ కష్టానికి, నీ కొరతకి ఆయన తీర్చలేని సమస్య అంటూ ఏది లేదు. అలాంటప్పుడు మనకు ఏ కొరత వచ్చినా, కొదువు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మనం వెళ్ళాల్సిన స్థలం, వెళ్ళాల్సిన వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, ఆయన దగ్గరికి మనం రావాలి. బైబిల్లో అబ్రహాము కరువు కాలంలో ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళడం ద్వారా చాలా నష్టపోయినాడు. తర్వాత తిరిగి వచ్చి ఎంత బాధపడి ఉంటాడు, నేను ఎందుకు ఐగుప్తుకి పోతిని అని. ఏం లాభం? పోయినాడు, నష్టం తెచ్చుకున్నాడు. ప్రియులారా, అబ్రహాము కరువు కాలంలో ఐగుప్తుకి వెళ్ళాడు. రూతు గ్రంథంలో కూడా కరువు కాలంలో నయం ఎక్కడికి పోయిందండి? మోయాబుకి వెళ్ళింది. యోధా బెత్లెహేము నుంచి ఎటు పోయిందంటే మోయాబుకి వెళ్ళింది. ఒకవేళ ఆమె అనుకున్నాడచ్చు, ఏమని? మోయాబుకి వెళ్ళేటప్పుడు ఆమెకు కూడా కొన్ని ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. ఏమని? మోషే చచ్చిపోయింది మోయాబులోనే, బిలాము శపిస్తుంటే శాపాన్ని ఆశీర్వాదంగా మార్చింది కూడా మోయాబులోనే, కాబట్టి ఆడికిపోతే మంచిదేలే అనుకున్నదేమో. కానీ ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ముందే చెప్పినాడు. ఏమని? అమ్మోనీయులతో కానీ మోయాబీయులతో కానీ 10వ తరము వారినైనా మీరేం చేయొద్దు, చేర్చుకోవద్దు అని చెప్పినాడు. కానీ నయోమి ఏం చేసిందంటే సొంత ఆలోచనతో కరువు వచ్చిందని చెప్పి ప్రియులారా ఆమె కుటుంబాన్ని తీసుకొని మోయాబుకి వెళ్ళిపోయింది. పోయిన వెంటనే ఏం జరిగింది? మొదట భర్త చచ్చిపోయినాడు. భర్త చచ్చిపోయిన వెంటనే నన్ను అమ్మో ఇడికి రాగానే మా ఆయన చచ్చిపోయినాడు, ఇంకెందుకు మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ రిటర్న్ పోయింటే ఎంత బాగుండదు. వీళ్ళిద్దరన్నా బతికేవాళ్ళు. ఎవరిద్దరు? మహులోను కిల్లోను. కానీ ఆమె ఏం చేసింది? భర్త చచ్చిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలకి ఏం కావాలా, వివాహాలు చేయాలని చెప్పి మళ్ళీ ఇది పెట్టుకుంది. ఏది? సంబంధం. అసలు సంబంధమే వాళ్ళతో పెట్టుకోదని దేవుడు చెప్తే చివరికి ఏం చేసింది? ఈమె సంబంధం పెట్టుకుంది. మహులోను కిల్లోనికి. ఈ దేశంలో పెద్ద ఆయన కుటుంబం పెద్ద చచ్చిపోయాడు కాబట్టి పెద్ద దిక్కు ఎవరైనా ఉండాలి, లోకల్గా బంధువులు ఉండాలనుకున్నదేమో. లోకల్గా ఆమెకి కొంచెం ఉండాలనుకుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో లేకుండా ఎవరు మనతో ఉంటే ఏమి లాభం చెప్పండి? దేవుడు మనతో ఉంటే ఈ లోకంలో ఏది లేకుండా అది చాలు. అందుకే ఆయన అన్నాడు, ఎవరు? ఆసాపు కీర్తనలు ఏమన్నాడు? ఆకాశమందు నీవు తప్ప ఈ లోకంలో నాకు ఎవరు ఉన్నారు? ఈ లోకంలో నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏది
నాకు అవసరం లేదన్నాడు. దేవుడు మనకుంటే అంతకంటే గొప్ప ధైర్యం ఇంకా మనకేముంటుంది చెప్పండి. కాబట్టి నయోమి ఇద్దరు కుమారులకు కూడా సంబంధం పెట్టుకున్న తర్వాత ఇద్దరు ఏమైపోయినారు? ఇద్దరు చచ్చిపోయినారు, మహలోను కిల్యోను. ఆ ఇంట్లో పురుషులే లేకుండా పోయినారు. ఎంత నష్టం జరిగిందో చూడండి. అందుకనే మన జీవితంలో కరువు లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారు యోసేపు దగ్గరికి ఐగుప్తుకు వెళ్ళినట్లే మనం కూడా మన ప్రభువు దగ్గరికి రావాలి. అయితే దావీదు ఒక మంచి పని చేసినాడు. దావీదు కాలంలో కరువు వచ్చినప్పుడు ఎక్కడికి పోయినాడు? మళ్ళీ చదవండి ఆ వచనం, 21వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు ఎవరి దగ్గరికి పోయినాడు అండి? యెహోవా దగ్గరికి పోయినాడు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మనవి చేసినాడు. దేవా, ఈ కరువు రావడానికి కారణం ఏంటి? ఎవరు తప్పు చేశారు? కింద మీరు తర్వాత చదివితే ఎందుకు ఆ కరువు వచ్చిందో దేవుడు చెప్పినాడు. చెప్తే దానికి ఏం చేయాలో పరిష్కారం చేసుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కరువు వచ్చినప్పుడు, అంటే కష్టం వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఐగుప్తులో ధాన్యం ఉందని, యోసేపు దగ్గర ధాన్యం ఉందని విని యాకోబు తన 10 మంది కుమారులను ఎక్కడికి పంపించాడు? ఐగుప్తుకు పంపించాడు. యోసేపు దగ్గరికి పంపించాడు. పంపిస్తే ఇప్పుడు చూడండి, ఆదికాండము 42వ అధ్యాయం, ఆదికాండము 42వ అధ్యాయము 42వ అధ్యాయము 5వ వచనం. కరువు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చారు. వస్తే 7వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపెట్టి కొద్దిగా ఇప్పుడు 8వ వచనం చదవండి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను కానీ వారు అతని గుర్తుపట్టలేదు. గమనించారా? ఎందుకు లేచిపోతారు మీరు? వాక్యం చెప్పేటప్పుడు లేచిపోవద్దు. లేచిపోయేది ఎవరు చెప్పండి? దేవుని సన్నిధిలో నుంచి ఏదైనా ప్రాముఖ్యమైనదంటేనే పోవాలి. చిన్నదానికి ఉట్టిదానికి లేచిపోవద్దు. దేవుని సన్నిధిలో నుంచి పోయిన వాళ్ళంతా బైబిల్లో మీరు తర్వాత చూసుకోండి, చాలా నష్టపోయినారు. కయ్యను పోయినాడు, ఏమైనాడు? దేశదిమ్మరైపోయినాడు. యోనా వెళ్ళాడు, ఏమైనాడు? చేప కడుపులో పడ్డాడు. పోకండి, దేవుని సన్నిధిలో నుంచి పానం పోతుంది అంటేనే పోండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యాకోబు కుమారులు యోసేపు సహోదరులు వచ్చిన తర్వాత ఏమైందంటే యోసేపు ఏం చేశాడంటే గుర్తుపట్టాడు. ఎవరు గుర్తుపట్టారండి? యోసేపు గుర్తుపట్టినాడు. అరే వచ్చారా మా సహోదరులని గుర్తుపట్టి వాళ్ళతో ఎట్లా మాట్లాడినాడు అంటే, ఇప్పుడు 7వ వచనం చదవండి. వారికి అన్యుని వలె కనబడి, గుర్తుపట్టిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? ప్రైజ్ లార్డ్ అని చెప్పాలి. హాయ్ బాగున్నారా, వచ్చారుగా అనాలి. కానీ యోసేపు ఎట్లా మాట్లాడుతున్నాడండి? కఠినంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడినాడు? ఏమనంటే కిందికి రండి కొంచెం, 9వ వచనం. యోసేపు వారిని కూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకొని ఏమని మాట్లాడుతున్నాడు? మీరు వేగుల వారు ఈ దేశము గొట్టు తెలుసుకొని వచ్చితిరని ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. సహోదరులను పట్టుకొని మీరు ఎందుకు వచ్చారంటే ఐగుప్తుకి, మా దేశాన్ని వేగు చూడడానికి వచ్చారు అని కఠినంగా మాట్లాడితే వాళ్ళు అన్నారు, 10వ వచనం, వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమి,
మేమందరము ఒక్క మనుషుని కుమారులము, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారం కామని. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, మేము వేగుల వారం కాదు, మేమందరం ఒక్క మనుషుని కుమారులమే, మేమెవరమో యథార్థవంతులమే. నిజమేనా అండి? వీళ్ళు యథార్థవంతుల? యోసేపుకు తెలియదా వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు? యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు వాళ్ళని గుర్తుపట్టాడు. గుర్తుపట్టిన తర్వాత వాళ్ళు వేగుల వారు మీరు అని కఠినంగా మాట్లాడితే, వాళ్ళు వేగుల వారం కాదని చెప్పింది నిజమే కానీ మేము యథార్థవంతులమే అని చెప్పింది పచ్చి అబద్ధం. ఎందుకంటే వీళ్ళు యోసేపును ఐగుప్తుకు అమ్మేసి ఆయన వస్త్రాన్ని లాగేసుకొని ఒక మేకపిల్లను వధించి రక్తముల వస్త్రాన్ని ముంచి యోసేపు చనిపోయినాడని ఏం చేశారు? యాకోబుకు చెప్పి తండ్రిని ఎంతో దుఃఖపెట్టారు. వీళ్ళంట ఎవరంటే యథార్థవంతులంట. ఇప్పుడు యోసేపు నమ్ముతాడా అండి? ఇంకొంచెం కిందికి రండి, ఇంకేం మాట్లాడతారు వాళ్ళు చూడండి. కింద ఏమంటాడంటే 13వ వచనం, అందుకు వారు నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము కనాను దేశములోనున్న ఒక్క మనుషుని కుమారులము, ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి. ఏం మాట్లాడుతుర్రండి వీళ్ళు? కనిష్ఠుడు లేడు అంటే బెన్యామీను లేడు. ఎవరి దగ్గర ఉన్నారు? బెన్యామీను యాకోబు దగ్గర ఉన్నాడు. ఒకడు లేడు అన్నారు. ఎవరి గురించి? యోసేపు గురించి. నిజమా అండి? లేడా? ఏమని చెప్పాలి? మేము అమ్మేశామని చెప్పాలి. వాడు ఎటుపోయాడో మాకు తెలియదు అనాలి. కానీ ఏమని చెప్తున్నారు? ఎవరినైతే వీళ్ళు అమ్మేశారో, ఎవరినైతే వీళ్ళు అసూయతో ద్వేషంతో ఐగుప్తుకు అమ్మేశారో ఆయన ముందే నిలవబడి ఒకడు లేడు అని చెప్తున్నారు. ఇప్పుడు యోసేపు ఏమనుకోవాలి? ఒకడు లేడండి అంటే ఈయనేమనుకోవాలి? ఒరే ఆ లేనోని నేనేరా, నన్ను గుంటలేసిర్రు, గుంజిర్రు, పైకి లాగినరు, ఐగుప్తుకి అమ్మేసి అదంతా చెప్పకుండా ఒకడు లేడు. వీళ్ళు యథార్థవంతులే అండి? యోసేపు దగ్గర వీళ్ళు అట్లా మాట్లాడితే ఇప్పుడు యోసేపు వాళ్ళని ఏం చేశాడు? 17వ వచనం, వారిని 3 దినములు చెరసాలలో. ఎందుకు వేసాడు యోసేపు చెరసాలలో అంటే, యోసేపు దగ్గరికి వచ్చి కూడా వీళ్ళు యథార్థంగా మాట్లాడడం లేదు. చాలాసార్లు మనము ప్రభు దగ్గరికి వస్తాము, ప్రభుత్వం ఏమంటామంటే మన మీద మంచి భక్తులం అన్నట్టు, యథార్థవంతులం అన్నట్టు ప్రభు దగ్గర నటిస్తాము. ప్రియులారా, ప్రభు దగ్గర అట్లా మనం నటించామనుకోండి, యోసేపుకే చెరలో వేయించాడంటే ఇంకా మన ప్రభు మనల్ని శిక్షించకుండా ఎందుకుంటాడు? ఎందుకు యోసేపు సహోదరులను చెరసాల్లో వేయించాడంటే వాళ్ళ మీద పగుండి కాదు. వీళ్ళు ఇంతకాలమైనా కూడా ఇంకా ఏది మారలేదు. ఇంక వీళ్ళు కరువు వచ్చింది, ఆహారం లేదు, కష్టంలో ఉన్నా వీళ్ళు ఇంత పరిస్థితిలో ఉన్నా కూడా నిజాలు మాట్లాడడం లేదే అని యోసేపు బాధపడి వీళ్ళు ఎప్పుడు చక్కగా అవుతారు, వీళ్ళని సరిచేయాలి తప్పదని చెరసాలు వేసేసినాడు. ఎప్పుడైతే వీళ్ళు జైల్లో పడ్డారో అప్పుడు వాళ్ళకి గుర్తుకొచ్చింది ఏంటి? 21వ వచనం, అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము, అతడు మనల్ని బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూసి వినకపోతేమి, అందువలన ఏ వేదన మనకు వచ్చనని ఒకరితో ఒకడు. ఎప్పుడైతే యోసేపు చెరసాల్లో వేశాడో
వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అంటున్నారు, మన సహోదరుని ఎడల మనము కఠినంగా వ్యవహరించాం కాబట్టి ఇప్పుడు దానికి ప్రతిఫలంగా ఈ శిక్ష మనం పొందుతున్నాము. అంటే ఒకప్పుడు వాళ్ళు చేసిన తప్పుని ఇప్పుడు ఏం చేస్తున్నారు? గుర్తు చేసుకుంటున్నారు. యోసేపు బతిమాలినా కూడా మనం అతన్ని వదిలిపెట్టలేదు. అతని వేదన చూసి మనము వినకపోతే ఆ వేదన ఇప్పుడు మన మీదకి వచ్చింది, ఇలాగో శిక్షలాగా అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు చెరసాల్లో వేయబడడం అనేది వాళ్ళ తప్పును వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుసుకుంటున్నారు. మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన నిజస్థితిని ప్రభు దగ్గర కనుక ఒప్పుకోకపోతే ఆయన కూడా మనల్ని ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. మనము మన తప్పులు తెలుసుకొని సరి చేసుకునేంత వరకు ప్రియులారా మన ప్రభు మనల్ని తప్పకుండా శిక్షిస్తాడు. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు కదా పౌలు, ఏమని? తండ్రి శిక్షించని కుమారుడెవడు, మీరు శిక్ష పొందకపోతే దుర్బీజులే కానీ కుమారులు కాదు. మనకు మన దేవుడు తండ్రి కాబట్టి మనల్ని సరిచేయడానికి మనల్ని శిక్షిస్తాడు. ప్రియులారా, శిక్ష అనే దానికంటే శిక్షణ అనేది మంచిది. మన తండ్రి కుమారులంగా మనకు శిక్షణనిస్తాడు, సరిచేస్తాడు, మనను గద్దించి శిక్షిస్తాడు. అందుకే యోబు గ్రంథములు కూడా రాయబడింది. అదే మాట హెబ్రీ 12లో కూడా రాయబడింది. ఏమంటాడు? ప్రభు గద్దించున్నప్పుడు ఏం చేయొద్దంట, విసుకొద్దు. ప్రియులారా, ఆయన ప్రేమించు వారిని గద్దించి శిక్షించును అన్నాడు. కాబట్టి యోసేపు సహోదరులను సరిచేయడానికి కఠినంగా మాట్లాడినాడు, చెరసాల్లో వేసినాడు. మొదటిసారి వచ్చినప్పుడు ప్రియులారా, యోసేపు దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నారు వాళ్ళు. ఆ శిక్ష ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి నీవు నేను మనమందరము మన ప్రభు దగ్గరకు వచ్చడం ద్వారా ప్రభు మనకు అనేక ఆత్మీయమైన పాఠాలు నేర్పిస్తాడు. ప్రియులారా, ప్రభు దగ్గరకు వస్తే అనేక ఆత్మీయమైన పాఠాలు నేర్పిస్తాడు. అందుకనే యేసు ప్రభు ఏమన్నాడు? నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. చాలామందికి నేర్చుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకుంటుంది చెప్పండి? ఎందుకుండదు? అంతా వచ్చేసింది అనుకుంటాం. అంతా వచ్చింది అనుకున్నానికి ఏం చెప్పాలి, ఏం నేర్పియాలి? కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి నాకేమి తెలియదంటే ఆయన అన్నీ నేర్పిస్తాడు. బైబిల్లో చాలా విషయాలు. 34వ కీర్తనలో దావీదు అంటాడు, పిల్లలారా నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకుని భక్తి నేర్చుకోండి అంటాడు. కాబట్టి హోషేయ గ్రంథములు అంటాడు, ఇశ్రాయేలుకు నేను నడక నేర్పిన వాడను అంటాడు. మనం ఎట్లా ఈ లోకంలో నడుచుకోవాలో అని నేర్పిస్తాడు. అంతేకాదు శిష్యులు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించమంటే పరలోక ప్రార్థన నేర్పించున్నాడు. ఇట్లా మన ప్రభు చాలా విషయాలు నేర్పిస్తాడు మనకు. మనము నేర్చుకునే మనసు ఉండాలి. కానీ ప్రియులారా, ఆత్మీయంగా అనేక విషయాలు మనకు నేర్పిస్తాడు. అందుకనే యోసేపు దగ్గరికి మొదట వచ్చారు. వచ్చినప్పుడు సహోదరులకి ఎన్నో విషయాలు ఆయన కఠినంగా మాట్లాడడం ద్వారా, చెరలో వేయడం ద్వారా చాలా నేర్చుకున్నారు. వాళ్ళ తప్పులు తెలుసుకున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. తర్వాత మొదటిసారి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆయన షిమ్యోనును బంధించి 10 మందిని మొదట బంధించాడు. 3 దినాలు ఉంచి తర్వాత యోసేపు వాళ్ళ మీద కనికరపడి, సరే మీరు ఒక తండ్రి పిల్లలు అంటున్నారు కదా, మీలో ఒక్కరిని షిమ్యోను నేను బంధిస్తాను, మిగతా 9 మంది పోండి. పోయి ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా బెన్యామీని తీసుకొని రండి. మీరు అన్నారు కదా తండ్రి దగ్గర ఒకడు ఉన్నాడని, వాడిని పట్టుకురండి ముందు, అప్పుడు కానీ మీరు యథార్థవంతులమని నేను నమ్ముతానన్నాడు. అంటే యోసేపుకి అన్నీ తెలుసు, కానీ వీళ్ళని పెద్ద పరీక్ష పెడుతున్నాడు. వీళ్ళని ఇట్లా చేయకపోతే వీళ్ళు నేర్చుకోరని.
కాబట్టి మళ్ళీ వెళ్ళి ఇప్పుడు రెండోసారి వచ్చేటప్పుడు ఏం చేయాలి? బెన్యామీనును వెంట పెట్టుకొని రావాలి. మొదటిసారి వచ్చారు, యోసేపు చేత చెరసాలలో వేయబడి శిక్షించబడ్డారు. వచ్చిన వాళ్ళలో 10 మంది వస్తే ఒకడు బంధించబడ్డాడు. 9 మంది ఆహారం తీసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత రెండవసారి మరలా బెన్యామీని తీసుకొని వచ్చినారు. ఇప్పుడు అపోస్తలుల కార్యాలకు రండి, 7వ అధ్యాయము 13వ వచనం. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. రెండవసారి ఇప్పుడు షిమ్యోనుడు బందీగా అయిపోయాడు, బెన్యామీని తీసుకురమ్మన్నారు. ఇప్పుడు వాళ్ళు పోతే రామనే దానికి లేదు. అరే ఇంకా ఆహారం దొరికింది, ఇంకా పోయి తినుకుంటూ అట్టే ఉందాము, ఇంకా యోసేపు దగ్గరికి పోతే ఏమైంది, అబ్బా ఆయన ఇంక మంచిగా లేరురా అని చెప్పి అనుకునే దానికి లేదు. ఎందుకంటే ఈడు ఒకరిని బందీగా పెట్టేసుకున్నాడు. ఇదంతా యోసేపు ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే వాళ్ళ మంచి కోసమే. గుర్తుపెట్టుకోండి, మన ప్రభువు కూడా మనల్ని కఠినంగా మాట్లాడినా, మనల్ని గద్దించినా, శిక్షించినా, మనకి ఏం చేసినా మన ప్రభు మన మీద ఉన్న ప్రేమతోనే చేస్తాడు. కానీ ఆయన ఎన్నడూ మన మీద ఏం చేయడండి, ఆయన కోపముతో, ద్వేషముతో మన మీద చేసిన వాటికి ప్రతిఫలంగా చేయడు. ఇంకొక విషయం తెలుసా, అసలు మనం చేసే వాటన్నిటికీ ఆయన కరెక్ట్గా ప్రతిఫలం ఇస్తే ఏమైంది చెప్పండి? చూడండి 103వ కీర్తనలో దావీదు ఆ మాట అన్నాడు. చూడండి 103వ కీర్తన. మన పాపానికి ఆయన ఏం చేయడంట? 10వ వచనం, 103:10. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఎంత మంచి దేవుడు! నిజంగా మన పాపాలను బట్టి, మనం చేసే పనికిమాలిన పనులను బట్టి ప్రతీకారం ఇస్తే ఏమైంది? 24 కాదు, ఎప్పుడో పోవాల్సింది మనం. కానీ ప్రేమ కలిగిన దేవుడు. ఎంత ప్రేమ అంటే అది వర్ణించలేరు ఎవరు కూడా, అంత ప్రేమ కలిగిన దేవుడు. ప్రియులారా, యోసేపు కూడా సహోదరుల మీద ఉన్న ప్రేమతో వాళ్ళ మేలు కోసమై వాళ్ళని సరిచేయడానికి ఆ విధంగా కఠినంగా మాట్లాడాడు. చెరలో వేశాడు, ఒకనిడ బంధించినాడు. మీరు వెళ్ళి బెన్యామీని తీసుకురమ్మంటే సెకండ్ టైం రెండోసారి వాళ్ళు వచ్చినారు, బెన్యామీని తీసుకొని వచ్చినారు. వచ్చిన తర్వాత రెండవసారి వచ్చినప్పుడు తన అన్నదమ్ములకు తను ఏం చేసుకున్నాడంట? తెలియజేసుకునేను. చూడండి 45వ అధ్యాయం, ఆదికాండము 45వ అధ్యాయం. 45వ అధ్యాయము ఎన్నో వచ్చిన 3 నుంచి చదవండి. అప్పుడు యోసేపు ఏమంటున్నాడు సహోదరులతో? నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అంతటి యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎంత మంచి మాటలండి. యోసేపు రెండవసారి వచ్చిన తర్వాత సహోదరులకు తాను ఏం చేసుకున్నాడు? తెలియపరుచుకున్నాడు. ఏమన్నాడు? నేను యోసేపును అన్నాడు. ఈ మాట అనగానే వాళ్ళందరికీ ఏమంటే చెప్పండి, మనం ఇప్పుడు దాకా ఉన్నది యోసేపు కన్నా, అందుకేనేమో కఠినంగా మాట్లాడినాడు. చెరసాల్లో వేసినారు రా అని వాళ్ళు ఎన్నెన్ని ఊహించుకున్నారు. ఇప్పుడు దగ్గరకు రమ్మంటున్నారు రా, ఇంకేం చేస్తాడో అని వాళ్ళకి భయం, ఏం చెప్పాలో అర్థమైతే లేదు.
ఒకప్పుడు మనం అసూయపడ్డాం, ద్వేషించాం, గుంటలో దోశాం, అమ్మేశాం. అట్లాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఇరుక్కుపోయామారా, ఇప్పుడు ఎడచేయాలని ఎంత కంగారు పడ్డారో. నేను యోసేపును అనేసరికి వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. అయితే యోసేపు ఏమన్నాడంటే దగ్గరికి రమ్మని చెప్పి వాళ్ళతో ఏమంటాడు, 4వ వచనములో ఏమంటాడు, 5వ వచనము, నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు. ఎందుకన్నాడు ఈ మాట? వాళ్ళు అప్పటికి గజగజ ఉనికిపోతుంటారు, భయపడిపోతున్నారు. ఇంకేమంటాడో ఏమంటాడు, ఇప్పటికే కఠినంగా మాట్లాడుతున్నాడు, ఇప్పటికే జైల్లో పెట్టినాడు కాబట్టి ఇంకేం చేస్తాడో అని భయపడుతుంటే, భయపడకండి, దుఃఖపడకండి, మీరు నన్ను అమ్మేసినందుకు దుఃఖపడకూడి. అసలు నన్ను ఇక్కడికి తెచ్చింది ఎవరండి? ఆ వచ్చిన చివర్లు అంటాడు, 5 చివర్లు, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. దేవుడు నన్ను పంపించినాడు, మీరు కాదు. వాస్తవంగా మీరు అసూయపడి నాకేదో చేద్దామనుకున్నారు కానీ దేవుడు మన మేలు కోసమే చేసినాడు. ప్రియులారా, యోసేపు ఏమంటున్నాడంటే సహోదరులతో, నేనే యోసేపును, మీరు నన్ను అమ్మేశారు, దానికి భయపడకండి, దుఃఖపడకండి. కాబట్టి అసలు నేను ఇక్కడికి రావడానికి కారకుడు దేవుడు, మీరు కాదన్నట్టు చెప్పినాడు. మనం చెప్తామండి ఇట్లా, ఎవరైనా మనకు కీడు చేశారనుకోండి, మనకు నష్టం చేశారనుకోండి, ప్రియులారా, చాలాసార్లు మనం అంటాం, నేను ఎన్నడూ మర్చిపోను నిన్ను, నువ్వు చేసింది నాకు అసలు మైండ్లో తిరుగుతుంది కదా. ఎట్లా మాట్లాడతామంటే అంత కఠినంగా మనం ప్రవర్తిస్తాం. యోసేపుకు అంత నష్టం చేశారు వాళ్ళు. ప్రియులారా, నష్టం చేస్తే యోసేపు సహోదరులను ప్రేమిస్తున్నాడు. చూడండి, 45వ అధ్యాయంలో వాళ్ళ దగ్గరకు వస్తే ఏం చేశాడంట, 45:14, తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి, యోసేపు ఏం చేస్తున్నాడండి, ఏడుస్తున్నాడు. ఎంత ప్రేమ యోసేపుది. వాళ్ళ మీద కోపపడాలి, వారి మీద ద్వేషం పెంచుకోవాలి, వారిని కఠినంగా శిక్షించాలని పనులు కొరకాలి, కానీ వాళ్ళ మెడ మీద పడి ఏడుస్తున్నాడు. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. ఇద్దరు ఏడుస్తున్నారు, ఎందుకంటే వీళ్ళిద్దరు రాహేలుకు పుట్టిన వాళ్ళు. యోసేపు పెద్దోడు, బెన్యామీను చిన్నోడు. తర్వాత 15వ వచనం, అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. ముద్దు పెట్టుకునేంత వరకు మాట్లాడలే. అప్పటిదాకా ఏం చేస్తాడని భయం ఉంది వాళ్ళకి. ప్రియులారా, యోసేపు కీడు చేసిన వారి మీద పడి ఏడుస్తున్నాడు, వాళ్ళను కౌగులించుకుంటున్నాడు, వాళ్ళను ముద్దు పెట్టుకుంటున్నాడు. నిజంగా యోసేపుకే వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే మన ప్రభువుకి మన మీద ఇంకెంత ప్రేమ ఉంటుందో ఆలోచించండి. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది. యోసేపు కంటే ఎన్నో రెట్లు గొప్పవాడు మన ప్రభువు. ఆయనకి మన మీద ఎంత ప్రేమ ఉంటుందో మనం చెప్పలేము. ప్రియులారా, కీడు చేసిన వారిని ప్రేమించినాడు. యేసు ప్రభు కూడా అదేగా చెప్పింది, నీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కోసము ప్రార్థన చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, ఆయన దూషించబడియో బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడియో బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభు కూడా దూషించిన వారిని, హింసించిన వారిని, శ్రమ పెట్టిన వారిని ఏమనలేదంట. చివరికి వాళ్ళ కోసం ప్రార్థన చేసినాడు. ఏమని? తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరగరు గనక వీరిని క్షమించుము.
ఎంత ప్రేమ, ప్రభు ప్రేమ. కాబట్టి రెండోసారి యోసేపు సహోదరులు వచ్చినప్పుడు తాను వారికి తెలియపరుచుకొని వాళ్ళని కౌగలించుకొని మెడ మీద పడి వాళ్ళని ముద్దు పెట్టుకొని వాళ్ళకు కావలసినవన్నీ ఇచ్చినాడు. నిజంగా యోసేపు హృదయం ఎంత గొప్పదో చూడండి. వాళ్ళ మీద ఏ కోశాన కూడా ఏం లేదు, ద్వేషం లేదు. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఏమంటాడండి చూడండి, రోమపత్రిక 12:17 కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. కీడుకి ఏం చేయొద్దండి, ప్రతి కీడు చేయకూడదు. మనం కీడు చేస్తే తిరిగి వాళ్ళ కీడు చేస్తే మనం కూడా అట్లాంటి వారమే అని రుజువైపోద్ది. కీడుని ఏం చేయాలి, మనము సహించాలి. ఎవరన్నా మన కీడు చేశారనుకోండి, చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడితే ధన్యులే అన్నాడు. అంతేకాదు ఇంకొక మాట ఉంటుంది, ఏమనంటే కీడుని ఏం చేయమంటాడు, కింద ఉంది 17వ వచనం, 17 మధ్య అంటే కింద చూడండి. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. కీడు చేసి మనం బాధపడేదానికంటే మనం మేలు చేసి ఏం పడాలంట, శ్రమ పడాలి. యోసేపు సహోదరులకి ఎలాంటి కీడు చేయలేదు, కానీ వాళ్ళ మేలు కోసమే వచ్చినాడు. చెప్పాలంటే వాళ్ళ కోసమే వచ్చినాడు గొర్రెల దగ్గర ఉంటే. కానీ యోసేపుకి వాళ్ళు కీడు చేశారు, కానీ మనసులో పెట్టుకోకుండా వాళ్ళని ప్రేమించినాడు, వారికి ఆహారం ఇచ్చినాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మన కీడు చేసిన వారి మీద ద్వేషం పెట్టుకోకూడదు. మనము శత్రువులను కూడా ప్రేమించాలి. బైబిల్లో చూడండి, అబ్రహాముకు లోతు ఏమైనాడండి, ఒక రకంగా చెప్పాలంటే నష్టమే చేసినాడని చెప్పుకోవాలి. దేవుడు పిలిచింది లోతును కాదు, అబ్రహామును. అబ్రహాముతో కూడా లోతు వచ్చినాడు. నేను చరిత్ర చదివాను, లోతుకు తండ్రి చనిపోయినాడు, బైబిల్లో చనిపోయాడని రాసి ఉంది. తల్లి కూడా ఆయన వదిలేసిందంట. మరి మళ్ళీ పెళ్లి చేసుకుందేమో మనకు తెలియదు. లోతును వదిలేస్తే అబ్రహాము శారాలకి పిల్లలు లేరు కాబట్టి లోతునే పెంచారంట. ఇప్పుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. పెద్దవాడైన తర్వాత అబ్రహాముతో కూడా వచ్చాడు కనానికి, ఐగుప్తుకి ఆయనతో కూడా వెళ్ళాడు. ఆస్తి కొంత లోతు కూడా దొరికింది. ఇప్పుడు ఆదికాండం 13వ అధ్యాయంలో వాళ్ళ ఆస్తి ఏమైపోయిందంటే ఇద్దరు కలిసి నివసించలేనంత అయిపోయినప్పుడు ఏం చేయాలి, ఆ కాపర్లకి ఈ కాపర్లకి కలహం వచ్చినప్పుడు లోతే తగ్గించుకొని రావాలి. కృతజ్ఞుడే అబ్రాహాము దగ్గరికి వచ్చి, తప్పైపోయింది, ఏదైనా ఉంటే మా పని వాళ్ళతో నేను మాట్లాడి సరి చేస్తానండి అని చెప్పాలి. కానీ అబ్రహాం అన్నాడు, మనకు కలహం ఉండద్దు, నువ్వు ఎటు పోతావో చెప్పు అనగానే ఏం చేశాడు, యోర్దాను వైపు చూశాడంట. సొదొమ గొమొర్రా పట్టణాల వైపు చూసి అది బాగుందని అది ఎంచుకున్నాడు. చూడండి ఎంత కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయినాడు. కలహం పెట్టుకొని
ఎటు పోతావు చెప్పండి, వెళ్దాం అనుకుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ మనసులో ఆయనకేముంది, అబ్రహాం మీద ఏదో ఉంది, అందుకు వెళ్ళిపోతున్నాడు దూరమై వెళ్ళిపోయిన ఆదికాండం 14 అధ్యాయంలో కొంతమంది రాజులు చేంజ్ చేశారు. ఈయనను పట్టుకొని పోతే ఆ విషయం అబ్రహాముకు తెలిసి అబ్రహాం ఏం చేశాడంటే తన ఎంట పుట్టిన దాసులు 318 మందిని తీసుకొని వెళ్ళి ఏం చేశాడు, యుద్ధం చేసి వాళ్ళని జయించి లోతునే చేశాడు, విడిపించాడా, మంచిగా జరిగిందని వదిలేశాడా, విడిపించినాడు. అబ్రహాము ప్రియులారా లోతు తన కీడు చేసిన మనసులో పెట్టుకోలేదు. అంతేకాదు సౌలుకి దావీదు ఏం చేశాడు, మేలే చేసినాడు. కానీ సౌలు దావీదును చంపాలి, కీడు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుడు 2 సార్లు అప్పగించినాడు. కానీ దావీదు సౌలును చంపలేదు, సౌలుకి మేలే చేసినాడు. ప్రియులారా దేవుని పిల్లమైన మనము ఇతరులకి మేలు చేయాలి, మేలు చేత కీడు చేయించాలంతే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. సౌలు చనిపోయిన తర్వాత కూడా సౌలు కుమారుల్లో ఏం చేశాడంటే యోనాతాను ఉన్నాడు కదా మనమడు, కుమారునికి మెఫీబోషెతుకి మేలు చేసినాడు. నువ్వు బ్రతికినంతకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయమని చెప్పినాడు. ఎంత మేలు చూడండి. వాస్తవంగా చరిత్ర మీరు చదవండి. ఒక రాజు చచ్చిపోతే ఆ రాజ్యానికి ఒక రాజు వచ్చాడు అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి, ఆ రాజు సంతతి ఎవరు ఉన్నారో తెలుసుకుని వాళ్ళందరినీ ఏం చేస్తారు, ముందు చంపేస్తారు. ఎందుకంటే ఇంకొకసారి మళ్ళీ ఇల్లు రాజరికానికి రావద్దని. కానీ దావీదు ఎంత మంచోడు. కాబట్టి దేవుని ప్రజలంగా యోసేపు వలె మనము కీడుకి ప్రతి కీడు చేయొద్దు, సహోదరులకి తెలియపరుచుకొని వాళ్ళని ప్రేమించినాడు, వారికి కావలసిన ఆహారం అంతా ఇచ్చినాడు. ఇప్పుడు 14 వచనం చదవండి. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75 యాకోబు ఐగుప్తునకు వెళ్ళను. కొద్దిగా ఆగమ్మ. యోసేపు తర్వాత యాకోబుని పిలిపించినాడు, బండ్లు పంపించినాడు తండ్రిని తీసుకురమ్మని. వెళ్ళిన తర్వాత యాకోబుతో పాటు 75 మందిని ఐగుప్తుకు తీసుకుని వచ్చారు. ఇప్పుడు యాకోబు ఐగుప్తులో ఉండెను, ఐగుప్తులో యోసేపు దగ్గర ఉన్నాడు. తర్వాత 15వ వచనం. అక్కడ అతడును తన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోని హమోరు కుమారుల యొద్ద అబ్రహాము వెలయించుకొనిన సమాధిలో ఉంచబడెను. యాకోబు ఎక్కడ చచ్చిపోయిండండి, ఐగుప్తులో చనిపోయినాడు. యోసేపు దగ్గరకు వచ్చిన తర్వాత యోసేపు దగ్గర ఐగుప్తులో చనిపోయినాడు. యోసేపు దగ్గర ఐగుప్తులో యాకోబు చనిపోయిన తర్వాత బైబిల్లో మనం చూస్తాం, యాకోబు చనిపోకముందు ఏం చేశాడో తెలుసా, ఆదికాండంలో కుమారులందరినీ పిలిచినాడు. పిలిచి ఏం చేశాడు, ఒక్కొక్కరిని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. వారి గురించి దేవుడు బయలుపరిచిన విషయాలను వాళ్ళకి తెలియజేశాడు. చేసిన తర్వాత చివరిగా ఆయన మంచం ఎక్కి కాళ్ళు ముడుచుకొని ఏం చేశాడు, ప్రాణం విడిచాడు. చూడండి ఆదికాండము, త్వరగా తీయండి ముగించేద్దాం. 49 అధ్యాయం చివరి వచనం. చాలించి యాకోబు మంచం మీదకి ఎక్కి కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచినాడు. ఇంకా హెబ్రీ పత్రికలు ఏముందంటే చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. 11:21. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని చచ్చిపోయే ముందు ఏం చేశాడంటే దేవునికి
నమస్కారం చేసి ప్రాణం విడిచినాడు. నిజంగా ఎంత అద్భుతం ఈ మాట. చచ్చిపోయేటప్పుడు నమస్కారం అంటే దేవుని స్తుతించి ప్రాణం విడిచినాడు. ఎంత అద్భుతం. ప్రియులారా, యాకోబు ఒకప్పుడు మోసగాడే కానీ దేవుడు దర్శించి ఇశ్రాయేలుగా మార్చినాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత మోసం చేసినట్లు బైబిల్లో లేదు. ఆయన ఇశ్రాయేలుగానే దేవుని బిడ్డగానే జీవించినాడు. ఆయన ఇశ్రాయేలుగా జీవించి ఆయన చనిపోయేటప్పుడు దేవునికి నమస్కారం చేసి ఆరాధించి ఆయనకు మొక్కి చనిపోయినాడు. నిజంగా చనిపోయేటప్పుడు దేవుని ఆరాధించి చనిపోవడం ఎంత గొప్ప విషయం. అంతేకాదు, యాకోబు చనిపోయిన తర్వాత యాకోబు విషయమై ఐగుప్తీయులందరూ ఎన్ని దినాలు ఏడిచారు తెలుసా? చూడండి, 50వ అధ్యాయం, ఆదికాండము 50వ అధ్యాయం, 50వ అధ్యాయము ఎన్నో వచనం? అది 3వ వచనం. సుగంధ ద్రవములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గురించి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. ఒక్క దినం కాదండి, 70 దినాలు అంగలార్చినారంట. ఆయన సమాధి ఎట్లా జరిగింది తెలుసా? చూడండి, 2 మాటలు చదివిస్తే ముగిస్తాను. 50వ అధ్యాయంలోనే చూడండి, ఐగుప్తులో చనిపోకముందు యాకోబు ఏం చేశాడు? యోసేపుతో ప్రమాణం చేయించుకున్నాడు. 5వ వచనం నుంచి, నా తండ్రి చేయించుకొని ఇదిగో నేను చనిపోవచ్చున్నాను. ఆయన చచ్చిపోకముందు ప్రమాణం చేయించుకున్నాడు. నేను ఐగుప్తులు చనిపోతే నన్ను ఎక్కడ పెట్టాలా? కనానులో సమాధి రెడీ చేసుకున్నాను, అందులో పెట్టమని చెప్తే, ఇప్పుడు ఐగుప్తు నుంచి ఏం చేశాడు యోసేపు? ఫరో పర్మిషన్ తీసుకొని కింద మనం చదివితే కనానుకు బయలుదేరినాడు. బయలుదేరినప్పుడు చూడండి, 9వ వచనం, మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమైన. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. యాకోబు యొక్క భౌతిక కాయాన్ని యోసేపు తీసుకుని వెళ్తుండగా కనానికి ఐగుప్తు నుంచి రథాలు రౌతులు సమూహము. ఎంతమంది? బహు విస్తారం. మామూలుగా సమాధి చేయలేదు. తర్వాత ఇప్పుడు 10వ వచనం, యోర్దానునకు అవతలనున్న అటదు కలమునొద్దకు చేరి అక్కడికి వచ్చిన తర్వాత ఈ ఐగుప్తీయులు ఎట్లా ఏడిచారంటే బహు ఘోరంగా ఏడిచినారంట. బైబిల్లో ఇట్లాంటి పదాలు ఉన్నాయంటే వాళ్ళ మీద ఎంత వాళ్ళకి అభిమానం ఉండాలి, గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఘోరంగా అంగలార్చారంట. అంగలారిస్తే ఇప్పుడు 11వ వచనం, ఆ దేశమందు నివసించిన కనానీయులు అటదు కలమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి అబేల్ మిస్రాయిం అని పేరు పెట్టాను. ఇక్కడ చూడండి, ఐగుప్తీయులు వచ్చి ఘోరంగా ఏడుస్తుంటే, మిక్కటంగా ఏడుస్తుంటే కనానీయులు వచ్చి వాళ్ళు చూశారంట. ఈ ఏడ్చేది చూసి దానికి ఏమని పేరు పెట్టినారు? అబేల్ మిస్రాయిం అని పేరు పెట్టినారు. అంటే ఐగుప్తీయుల దుఃఖము అని పేరు. కాబట్టి యాకోబు చనిపోయినప్పుడు ఐగుప్తులో 70 దినాలు ఏడిచినారు. మళ్ళీ అలా కనానుకు వచ్చిన తర్వాత ఎంత ఏడ్చారంటే బైబిల్లో ఘోరంగా ఏడ్చారంట. కనానీయులు ఆ ఏడుపుతుంటే వచ్చారంట. వచ్చి ఆ ఏడుపును చూడలేక దానికి ఒక పేరు పెట్టేసినారు. యాకోబు చనిపోయినప్పుడు అంత ఏడ్చారంటే నిజంగా యాకోబు జీవితం
ప్రియులారా, ఐగుప్తుల మీద ఎంత ప్రభావాన్ని చూపించుంటుందో ఆలోచించండి. కాబట్టి యాకోబు ఐగుప్తులో చనిపోయాడు. కనానుకు తీసుకొని వచ్చి అబ్రహాము కొనిన ఆ స్థలములో సమాధి చేశారు. దానికి ముందు ఐగుప్తీయులు ఎంతో ఏడ్చినారు. ఇంటివారంటే సరే, తండ్రిని ఏడ్చి ఉండొచ్చు. ఇశ్రాయేలు ప్రజలంటే ఇశ్రాయేలు ప్రజలు ఆయన కుమారులే కనుక ఏడ్చి ఉండొచ్చు. కానీ ఐగుప్తీయులు ఏడ్చారంటే యోసేపు, అట్లాగే ఇశ్రాయేలు, యాకోబు వాళ్ళ జీవితం వాళ్ళు గమనించినప్పుడు వాళ్ళ మీద ఎంత ప్రభావము చూపించుంటుందో. బైబిల్లో భక్తులు చనిపోయినప్పుడు చాలామంది ఏడ్చినట్లు చూస్తాం. అహరోను చనిపోతే 30 దినాలు ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చారంట. మోషే చనిపోతే 30 దినాలు ఏడ్చారంట. అట్లాగే ప్రియులారా, మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి ఇతరులు ఏం చేయాలండి? ఏడ్చేవారుగా ఉండాలి. అట్లాంటి మంచి జీవితాన్ని మనం జీవించి చచ్చిపోవాలి. బైబిల్లో చూడండి, దోర్కాకి మరొక పేరేంటి? తబిత. అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయంలో చనిపోతే మేడగదిలో పెడితే పేతురు వచ్చినాడు. పేతురుని చూసి విధవరాళ్ళంతా ఏడుస్తున్నారు. ఎందుకు ఆమె ఏడుస్తున్నారంటే, తబిత ఇదిగో బ్రతికుండగా మాకేం చేసింది? ఇదిగో ఈ అంగీలు కుట్టించింది, ఇదిగో బట్టలు కుట్టించింది. ఆమె మాకు ఎంతో మేలు చేసింది అని చూపించుకుంటా వాళ్ళు ఏడుస్తున్నారు. మనం చనిపోయిన తర్వాత మన గురించి ఏడ్చే వాళ్ళు ఉండాలి. మన జీవితం కూడా ఇతరులను కదిలించేదిగా ఉండాలి. ఈ వ్యక్తి చనిపోయినాడు, ఈ వ్యక్తి పోవడం ద్వారా మాకు ఎంతో లోటు ఏర్పడింది అని అడవాలి. అంతేగాని పోయినాడు రా, మంచిగా సరిపోయింది అన్నట్టు కాదు. కాబట్టి యాకోబు చనిపోయిన తర్వాత ఐగుప్తీయులు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఏడ్చినారు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి యాకోబు సంతతికి కనాను దేశాన్ని ఇచ్చి ఆ దేశానికి యాకోబు పేరే పెట్టినాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అంటే యాకోబు పేరే ఇశ్రాయేలు అని వచ్చింది. కాబట్టి ఎందుకు అట్లా దేవుడు పెట్టాడు అంటే, యాకోబు జీవితం దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. బైబిల్లో చాలాసార్లు దేవుడు చెప్తాడు అన్నమాట. ఏమని? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. వారి దేవుణ్ణి చెప్పుకోవడానికి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. ఆయన సిగ్గుపడ్డంట. ఎందుకంటే అంత మంచి జీవితాన్ని జీవించి వాళ్ళు చనిపోయినారు కాబట్టి వాళ్ళ జీవితాలు బైబిల్లో మనకు మాదిరిగా రాయబడ్డాయి. కాబట్టి నీవు నేను చనిపోతాం, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కానీ మన జీవితం మన వెనుకున్న వారికి ఒక మాదిరిగా ఉండాలి. అట్లాంటి జీవితం మనం జీవించడానికి ప్రభు మనకు సహాయించునుగాక. ప్రార్థన చేసుకుందాం.